హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి ఇది 4th పార్ట్ ఇన్ ద కాంజూరింగ్ సిరీస్ అనమాట. ఫస్ట్ 3 పార్ట్స్ చూసాము, పర్లేదు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ బాగుంటుంది అండ్ సెకండ్ పార్ట్ కూడా పర్లేదు అనిపిస్తుంది, కానీ థర్డ్ పార్ట్ ఈజ్ అ మిక్స్ అండ్ మ్యాచ్. నాకు అసలు నచ్చలేదు. 4th పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మూవీ ఎలా అనిపించిందో చెప్పాలని అంటే ఇది కూడా అసలు నచ్చలేదు భయ్య. ఎందుకు నచ్చలేదు అనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీ స్టార్ట్స్ ఆఫ్ ప్రిటీ వెల్. బేసిక్గా స్టోరీలోకి తీసుకెళ్ళడం, ప్రోగ్రెసింగ్ వాళ్ళ ఇంట్రడక్షన్స్ 2 ఫ్యామిలీస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ఫస్ట్ 3 పార్ట్స్లో ఉన్న ఎడెన్ లారెన్ ఎవరైతే ఉన్నారో ఇది 1965 దాకా వెళ్తుంది అనమాట ఇప్పుడు స్టోరీ. సో ఎడెన్ లారెన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ ఒక మిర్రర్ని మిర్రర్లో ఉన్న ఎగ్జాసిజం చేయడానికి వాళ్ళకి ఇంటికి వెళ్తారు. అక్కడ లారెన్కి పెయిన్స్ వస్తాయి అనమాట. తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ళకి ఒక కిడ్ పుడుతుంది, జూడీ. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఒక ఫ్యామిలీ పిట్స్బర్గ్లో ఉంటుంది. వాళ్ళ 8 మెంబర్స్ ఉంటారనమాట ఒక ఇంట్లో. ఆ ఫ్యామిలీకి ఈ మిర్రర్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి అది గిఫ్ట్ ఇస్తారు బర్త్డేకి, గ్రాండ్ చైల్డ్కి. సో వీళ్ళ ఇంటికి వచ్చాక వీళ్ళు ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ చూశారు, అందరికీ దయ్యం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఇంకా ఏం చేయాలో తెలియక ప్రెస్ వాళ్ళకి తెలిసి ప్రెస్ వాళ్ళు అది నేషనల్ న్యూస్ అవుతుంది. తర్వాత మన ఎడెన్ లారెన్ మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులోకి ఎలా వచ్చారు, వాళ్ళ కూతురికి ఏంటి టైఅప్ అనేది మనం మూవీలో చూడాలన్నమాట. బేసిక్గా ఇది మోర్ ఆఫ్ ఏ డ్రామా మూవీ లాగా ఉంటుంది, కానీ ఎక్కడ మనకి హారర్ మూవీ అండ్ హారర్ ఎలిమెంట్ ఏమనిపించదు. నేను ఫస్ట్ 1 hour అంటే మొత్తం 2 hours 15 minutes ఉందన్నమాట మూవీ. ఓన్లీ ఒక 15 minutesే ఆ హారర్ ఎలిమెంట్, దాన్ని బయటికి తీయడం, ఎగ్జాసిజం లాంటిది చూపిస్తూ ఉంటారు, కానీ మిగతా 2 hours మొత్తం డ్రామా తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఆ డ్రామా బాగుంది యాక్చువల్లీ. స్టోరీ సస్టైన్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్ని మనకు చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ 8 members ఎవరైతే ఉంటారో ఆ 8 membersతో నీకు ఒక కనెక్ట్ వస్తుంది. సింపుల్గా మధ్యలో ఒక్కొక్క హారర్ ఎలిమెంట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అంటే చూసేటట్టే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ హారర్ ఎలిమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఫస్ట్ కాంజూరింగ్ పార్ట్లో ఏదైతే క్లైమాక్స్లో ఆ బుడ్డోడు ఆ టెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్గా ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది. అది నా క్రేజీ ఫేవరెట్ అనమాట హారర్ అన్ని మూవీస్లో. బట్ ఇక్కడికి ఈ సినిమాలోకి వచ్చేసరికి అలాంటివి ఏవి అనిపించదు. అంటే మనం మోస్ట్ ఆఫ్ ది మూవీస్, ఎక్కువ మూవీస్ చూడడం వలన హారర్ మూవీస్ ఏంటో తెలియదు, కానీ ఇందులో హారర్ ఎలిమెంట్ అనేది మనకి పెద్దగా ఏమనిపించదు, భయం ఏమనిపించదు. ఆ మ్యూజిక్ కానీ ఆ స్కోర్ కానీ ఏదో లౌడ్నెస్ పెంచుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ హారర్ ఎలిమెంట్ని ఒక్కసారి కూడా జంప్ స్కేర్ ఇచ్చినట్టు దచ్చుకున్నట్టు ఎక్కడ అనిపించదు. బేసిక్గా థియేటర్ మొత్తంలో నేను ఒక్కడనే ఉన్నాను డార్క్ హాల్లో. నా పక్కన ఒక 10 seats వరకు ఎవరు లేదు, ఫ్రంట్ సీట్లో కూడా ఎవరు లేరు. బట్ అయినా కానీ నాకు పెద్దగా భయం అనిపించలేదు. సో మోర్ ఆఫ్ ఏ డ్రామా మూవీ, బట్ ఇది హారర్ ఎలిమెంట్ అనేది చాలా తక్కువైంది. ఆ హారర్ ఏదో 15 minutes ట్రై చేశారు, కానీ ఆ 15 minutesలో కూడా పెద్దగా చేసినట్టు ఏమనిపించదు. అండ్ క్లైమాక్స్ని కూడా వ్రాపప్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ బట్ ఎక్కడ ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చినట్టు, ఏదో లాస్ట్ రైట్స్ కదా ఈ 4 parts ఫ్రాంచైజ్కి ఏదో ఎండింగ్ ఇచ్చినట్టు అన్నట్టు ఏమనిపించదు. బట్ ఇది కంప్లీట్ అయిపోయింది స్టోరీ, అది మనకు లాస్ట్లో చూపిస్తారు టైటిల్స్లో. అండ్ ఏదో కాంజూరింగ్ ఫ్రాంచైజ్ నచ్చిన వాళ్ళు ఇప్పుడు పక్కా అంటే ఫస్ట్ 3 parts ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తే ఓకే, కానీ నార్మల్ ఆడియన్గా వచ్చి ఈ మూవీని ఏదో ఎంజాయ్ చేద్దాము, హారర్ ఎలిమెంట్ మొత్తం థ్రిల్ అయిపోదాం అనుకొని వస్తే మాత్రం యుల్ గెట్ డిసప్పాయింటెడ్ లైక్ మీ. నేనేం కాంజూరింగ్కి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ ఫస్ట్ పార్ట్ ఒకటి నాకు నచ్చుతుంది, సెకండ్ పార్ట్ ఓకే టైం పాస్, అండ్ థర్డ్ పార్ట్ అయితే అసలు నచ్చదు. ఈ పార్ట్ కూడా అంతే, అసలు నచ్చదు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.